ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆశావాది అంటే ఆప్టిమిస్టిక్కా లేదా నిరాశావాది అంటే పెసిమిస్టిక్ అని ఎవరినైనా మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు వెంటనే సమాధానం చెప్పడానికి సందేహిస్తారా? లేదంటే నేను ఆప్టిమిస్టిక్ని లేదా పెసిమిస్టిక్ని అని చెప్తారా? ఎందుకంటే మనం ఆశావాదిగా ఉన్నామా నిరాశావాదిగా ఉన్నామా ఆ క్షణంలో అనేటువంటి అంశం మీద మన సమాధానం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ ఆశ నిరాశలు అనేవి సహజం. ఎందుకంటే ఏదైనా విషయంలో మనం ఆశించడం, దక్కకపోతే భంగపడి నిరాశ చెందడం అనేది మానవ సహజం. మనం అన్నీ అనుకున్నట్టుగా జరగాలని లేదు. కనుక ఆ జరగనప్పుడు మనలో ఆవరించేటువంటి ఒక రకమైన నిస్సహాయత, నిర్లిప్తతే నిరాశావాదంగా మారుతుంది. మరి మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగినప్పుడు మీరు ఆ క్షణంలో మీ మానసిక స్థితిని బట్టి ఎస్ నేను ఆశావాదినే, ఆప్టిమిస్టిక్నే, ప్రతి అవకాశంలో కూడా అవరోధాలను చూడను, ఎప్పటికప్పుడు కొత్తదానాన్ని అన్వేషించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను అని మీరు ధీశాలుగా సమాధానం చెప్పినట్లయితే మీరు 100కి 100 పాళ్ళు ఆశావాదిగానే పరిగణించాలి. అలా కాకుండా నేను ఆశావాదిగా ఉంటాను కానీ కొన్ని సందర్భాల్లో నిరాశ గురవుతుంటాను, కొన్ని సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు వాటిని అధిగమించడంలో తడబడుతూ ఉంటాను, లేదా వేరే వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటానికి కూడా మనసు అంగీకరించక అక్కడే ఉండిపోతాను, అక్కడే మిగిలిపోతాను, ఆ కారణంగా ముందుకు వెళ్ళటానికి నాకు మార్గాలని మూసుకుపోతాయి అనేటువంటి సమాధానం కానీ మీ నుంచి వచ్చినట్లయితే మీరు నిరాశావాదిగానే చెప్పవచ్చు. కానీ నిరాశావాది ఎప్పటికీ నిరాశావాదిగానే ఉండాలని లేదు కదా. ఆశావాది కూడా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి కావాల్సింది మళ్ళీ మనం ప్రేరేపించుకోవడం. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి మన జీవిత లక్ష్యాన్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద మనకు ఉన్నటువంటి దృష్టికోణం కానీ పాజిటివ్గా ఉన్నట్లయితే అది ఎంత పెద్ద లక్ష్యమైనా కూడా మనం సజావుగా ముందుకు వెళ్ళిపోతాం. అదే నిరాశావాదం కానీ మనసులో చోటు చేసుకుంటే అవకాశం అనేది అవరోధాలమయంగా కనిపిస్తుంది. చివరి వరకు వెళ్ళలేవేమో, విజయం సాధించలేవేమో, సాధించకపోతే నలుగురిలో పలచనవుతామేమో, ఇటువంటి సందేహాలన్నీ కూడా మన రకమైనటువంటి ఒక భయాన్ని, ఆందోళనని కలిగిస్తాయి మనసులో. దీనివల్ల అడుగు అనేది ముందుకు పడదు. మరి ఇటువంటి సందర్భాలలో మనల్ని మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడున్న స్థితి ఏమిటి, మన ముందున్న లక్ష్యం ఏమిటి, దాన్ని ఏ విధంగా ఉన్నటువంటి సమస్యని అధిగమించడానికి ఎటువంటి సహకారం తీసుకోవాలి, మనల్ని మనం ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఆధారపడి మనం నిరాశావాదాన్ని తొలగించుకోవటం అనేది సులువు అవుతుంది. ఆశావాదం అనేది మనిషిని ఊరిస్తుంది. వాడి పట్టిందల్లా బంగారమే అని కొంతమంది చూసి మనం అసూయపడతాం కూడా కొన్ని సందర్భాలలో. ఎందుకంటే వాళ్ళు ఆ విజయం సాధించడం వెనుక వాళ్ళకు ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్షా పట్టుదల కావచ్చు, లేదా నిర్విరామ కృషి కావచ్చు, ఇలా అనేక అంశాలు ఆ విజయ సాధనకు తోడ్పడి ఉండవచ్చు. అవి చూసే వాళ్ళకి ఏదో అదృష్టం పట్టింది అని అనుకుంటారు. అది నిజం కాకపోవచ్చు. ఎప్పుడైనా కృషి అనేది సక్రమైన రీతిలో కానీ కొనసాగించినట్లయితే దాని ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అని అనేక సార్లు రుజువైంది. మనం ప్రయత్నమే చేయకుండా పని జరగటం లేదని మీమాంసలు లెక్కిస్తూ కూర్చుంటే దానివల్ల తీవ్రంగా నష్టపోతే మనమే అవుతుంది. విజయం సాధించే వాళ్ళు ముందుకు సాగిపోతూనే ఉంటారు, వాళ్ళని చూసి మనం నిశ్చేష్లు అవుతూనే ఉంటాం. అది కరెక్ట్ కాదు. ఈ ఆశావాదం, నిరాశావాదం అనేది ఒకే నాణ్యానికి ఉండేటువంటి బొమ్మ గొలుసు లాంటివి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. జీవితంలో అందరూ కూడా 100కి 100 పాళ్ళు ఆశావాదులు కారు, అలాగే నిరాశావాదులు కూడా కారు. ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు ఆశావాదులుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అదే వ్యక్తులు నిరాశావాదులుగా మిగిలిపోవచ్చు. దానికి కారణాలు అనేక ఉంటాయి. అనేక రకాలైన అంశాలు ప్రభావితం చేయవచ్చు. అలాగే ఆ వ్యక్తి ఆ క్షణంలో ఉన్నటువంటి మానసిక స్థితి మీద ఆధారపడి కూడా తాను ఆశగా ఉండాలా లేదా నిరాశవాదం వైపు వెళ్ళిపోవాలనేది తన చేతుల్లోనే ఉంటుంది. ఆ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు నిరాశావాది కూడా ఆశావాదిగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి అవకాశాలన్నీ ఉంటాయి. అంటే తనను తాను ఉత్తేజపరుచుకుంటూ, తనను తాను ప్రేరణ కలిగించుకుంటూ, తనలో తాను స్వీయ సూచనను ఒక అగ్నిలాగా రగించుకుంటూ ఉంటే నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు రావడానికి ఎక్కువ మార్గాలు ఉంటాయి. మీరు ఆశావాదులా నిరాశావాదులా అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనలో మనమే కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఉదాహరణకు మనకి ఎవరైనా ఒక సమస్యను ఇచ్చారనుకోండి, ఒక అసైన్మెంట్ ఇచ్చారనుకోండి, వాటిని తీసుకోవడానికి ముందుకు వస్తామా, లేదా వేరే వాళ్ళు తీసుకుంటే చూద్దాంలే వాళ్ళని అనుసరిద్దామని అనుకుంటామా? ఒకవేళ మనలో కానీ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చి ఆ ఇష్యూని మనం టేకప్ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే మనలో ఆశావాదం బలంగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా వేరే వాళ్ళు చేస్తే చూద్దాంలే అని కానీ ఆగిపోయినట్లయితే అక్కడే మనలో నిరాశావాదం అనేది ఎంతో కొంత ఉన్నదని చెప్పవచ్చు.
అదేవిధంగా ఒకసారి ఫెయిల్ అయితే అక్కడే ఉండిపోకుండా మరో అడుగు ముందుకు వేద్దాం, మరోసారి ఇంకా ఎత్తుకు ఎదిగే సాహసం చేద్దాం అనేటువంటి ఆలోచన కానీ మీలో నిండి ఉన్నట్లయితే మీరు ఆశావాది. అలా కాకుండా విఫలమైనప్పుడు అక్కడే ఉండిపోయి ఇక ముందుకు సాగలేము, ఈ పనిని ఎంతటితో వదిలిపెడదాము, ఇది మన వల్ల అయ్యేది కాదు అనేటువంటి ఆలోచన మీ మనసులో కానీ బలంగా ముద్రించుకుంటే మీరు నిరాశవాది. అలాగే ఇతరులు ఏదైనా విజయం సాధించినప్పుడు వాళ్ళ సాధించిన విజయం పట్ల మీరు తగినటువంటి ప్రోత్సాహకంగా వాళ్ళకి ఏదైనా ఒక కితాబ్ ఇచ్చినా, లేదా వాళ్ళని ప్రశంసించినా, లేదా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి మీరు కూడా ఆ దిశగా వెళ్ళటానికి ముందడుగు కానీ వేసినట్లయితే, అంటే అనుసరించమని కాదు కానీ కొన్ని ప్రాథమికంగా ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేది వాటి మీద దృష్టి సారించినట్లయితే మీరు ఆశావాదిగా పరిగణించవచ్చు. అలా కాకుండా వేరే వారు సాధించిన విజయాల పట్ల ఒక నిరాశ, నిరాసక్తత లేదా నిరుత్సాహము, కొన్ని సందర్భాల్లో ఈర్ష్యాద్వేషాలు కూడా మనలో ఉన్నట్లయితే అది నిరాశావాదాన్ని వైపు మొగ్గు చూపించే ప్రమాదం కూడా ఉంది. అంటే ఇతరుల్లో సాధించినటువంటి విజయాలు లేదా అపజయాలు కూడా మన ఆశా నిరాశల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మన ముందు ఏదైనా లక్ష్యం ఉంది అనుకున్నప్పుడు దాని పట్ల ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటే అవసరమైతే ఒక టీమ్ స్పిరిట్గా ముందుకు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ అదో ప్రాజెక్ట్ అనుకోండి, ఆ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే అందరి సహకారం కూడా అవసరం. ఒక్కోసారి ఒక్కో మనిషిలో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి ఈ ప్రాజెక్ట్లో భాగంగా కానీ వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసినట్లయితే, ఒక టీమ్ స్పిరిట్గా వెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వడానికి 100% అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రాజెక్టు విఫలం అవడం ఖాయం, మనం ఎంత శ్రద్ధ పెట్టినా కూడా, అందరం కలిసి చేసినా కూడా దీనికి అంతిమంగా లభించేది ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కాదనేటువంటి ఒక భావన మనసులో ఉండిపోతే మన టీంని ముందుకు నడిపించడం అనేది అసాధ్యం. అలాగే ఒక విద్యార్థి పరీక్షకి సన్నద్ధం అవుతూ ఉంటారు. వాడు ఈ పరీక్షలో తప్పకుండా విజయం సాధించాలి, క్లాస్ ఫస్ట్ రావాలి లేదా స్టేట్ ఫస్ట్ రావాలి అనేటువంటి బలంగా తన మీద తనకు నమ్మకం ఉన్నట్లయితే కనీసం సాధించలేకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ పరీక్షలో నేను రాయలేనేమో, ఫెయిల్ అవుతానేమో అనేటువంటి ఆలోచన శంకగారి మనసులో మొదలైందంటే విజయం సాధించకపోగా దానికి చాలా దూరంగా ఉండిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కావడం కూడా జరుగుతుంది. దానివల్ల నిరాశ అనేది పెరిగిపోతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక కంపెనీ లేదా వ్యాపారం పెట్టాలని అనుకుంటారు. దానికి కావాల్సిన సరంజాలన్నీ కూడా సమకూర్చుకుంటారు. కావాల్సిన వనరులు, ఆర్థిక వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ కూడా సమకూర్చుకుంటారు. కానీ ఎక్కడో మనసులో ఒక ఆలోచన అనేది పీడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ ఇట్లా ఉన్నది, మార్కెట్లో మనం నిలదొక్కగలవా లేదా, పోటీ అనేది ఎక్కువగా ఉన్నది, మనం నిలదొక్కోవాలంటే టైం పడుతుందేమో, మనం నష్టపోతామేమో, ఇంకా కష్టాన్ని కొని తెచ్చుకోవడం అవుతుందేమో అని ఒక నిరాశాభావం అనేది పెరిగిపోతుంది. అదే ఆశావాది ఏమనుకుంటారంటే మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా కూడా మన ప్రయత్నం అనేది మనం చేయాలి, మన కృషి అనేది మనం చేయాలి, మన ప్రోడక్ట్ మీద మనకి నమ్మకం అనేది ఉన్నది కనుక మనం ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి ఆత్మబలంతో ముందుకు సాగిపోతారు. అదే ఆప్టిమిజం. ఈ విధంగా అయితే మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు లేదా ఎదురైనప్పుడు దాన్ని డీల్ చేసే పరిస్థితిని, దాన్ని డీల్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని మనల్ని మనం బేరీజ్ వేసుకుంటే మనలో ఆశావాదం అనేది 10 రెట్లు పెరుగుతుంది. అలా కాకుండా మనకు అంత శక్తి సామర్థ్యం లేదు, మనకు అంత కెపాసిటీస్ లేదు, ఆ ప్రాజెక్ట్ మనం చేయలేమేమో అనేటువంటి మనంతటే మనల్ని మనం తగ్గించుకుంటే విజయం అందడం అనేది దూరం అయిపోతుంది. మనం ఫెయిల్గానే మిగిలిపోతాం. కనుక అటువంటి నిరాశావాదాన్ని ఎప్పుడు కూడా మనసులోకి రానివ్వడం మంచిది కాదు. ఒక వ్యక్తి బలపడాలి అంటే, బలహీనత నుంచి బలం వైపు వెళ్ళాలి అంటే తాను విశ్లేషణ చేసుకొని తనలో ఆశావాదాన్ని నింపుకొని ముందడుగు వేయాలి. నిరాశ అనేది ఎక్కడా కూడా రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు పాజిటివ్ వైపు ఇచ్చేవాడితోనే తను వాళ్ళ మధ్యనే ఉండాలి, ఎక్కువ సమయం గడపాలి. అంతేగాని మనల్ని నిరాశపరిచే వారి మధ్య అసలు ఉండదు. అది కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇది నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అనే వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మనం ఆశావాదాన్ని నింపుకొని ముందుకు వెళ్ళి విజయం సాధిస్తే ఆ విజయమే వాళ్ళకి సమాధానం చెప్పడం అవుతుంది. అదే వాళ్ళ కరెక్ట్ అయిన సమాధానం. కనుక మనం ఆప్టిమిస్టిక్గా ఉన్నామా, ఆశావాదం వైపు ఉన్నామా, లేదా నిరాశావాదం వైపు ఉన్నామా అనేది మనకు మనం విశ్లేషించుకోవాల్సిన అంశము, కానీ వేరే వాళ్ళు మన గురించి విశ్లేషణ చేసేటువంటి అంశం కాదు. మనం ఆప్టిమిస్టిక్గా ఉంటే మరింత ఆప్టిమిజాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అని నిరంతరం కృషి చేయాలి, అభ్యాసం చేయాలి. అదే కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో నిరాశావాదం వైపు కానీ మనం వెళ్ళిపోతే పరిస్థితులు కానీ వచ్చినట్లయితే మనల్ని మనమే స్వయం సూచన చేసుకుంటూ, మనమే స్వీయ ప్రేరణ కలిగించుకుంటూ ఆశావాదం వైపు మళ్ళగలగాలి. ఎందుకంటే జీవితం మనది, మన కోసం మనం బ్రతుకుతున్నాం. కనుక
ఆశావాదం పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. నిరాశావాదం ఎక్కడున్నా కూడా దాన్ని రూపుమాపడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆశావాదుల, నిరాశావాదుల? నిక్కచ్చిగా, నిజాయితీగా సమాధానం మీకు మీరే ఇచ్చుకోండి. దాన్ని బట్టి మీ ముందడుగు ఉండాలని ఆశిస్తూ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.